అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళంతా లైఫ్ లాంగ్ కలిసి ఉంటారంటే కాదు, కానీ లవ్ మ్యారేజెస్లో డైవర్స్ రేట్ ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీడికి ఏదో ఉంటుంది, ఆమెకి ఏదో ఉంటుంది, రకరకాలుగా అన్నీ బయటపడతాయి. ఇంకా నీతో నేను ఉండలేను ఆమె, నువ్వు నాకు పని వీడు, అయినా ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు అలా కాదు, ఏంటి నువ్వేనా గొప్ప, నాకు జాబ్ ఉంది, నేను బతుకుతాను, నేను కాబట్టి ఇంకో పెళ్లి చేసుకుంటాను, ఏమైంది, డోంట్ కేర్. ప్రేమ వివాహాలు అనేవి తక్కువ ఉండేవి. మామూలు జనరల్గా పెద్ద గుజరు కుటుంబాల పెళ్ళిళ్ళే ఎక్కువ ఉండేవి, ట్రెడిషనల్ మ్యారేజ్ అంటే. అవును, ఇప్పుడేమో పెళ్ళిళ్ళ కంటే ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువ అవుతున్నాయి. అవును, కానీ వాళ్ళ బంధం ఎక్కువ కాలం నిలబట్టలేదు. అమెరికాలో లవ్ మ్యారేజెస్ హైయెస్ట్, అరేంజ్డ్ మ్యారేజ్ వెరీ, అసలు అమెరికాలో అరేంజ్డ్ మ్యారేజెస్ అసలు సామాన్యంగా వినపడదు. 99% ఆఫ్ ది మ్యారేజెస్ ఆర్ లవ్ మ్యారేజెస్, బట్ ది డైవర్స్ రేట్ ఈజ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. విడాకుల సంఖ్య కూడా ఎక్కడ ప్రపంచంలో ఎక్కువ ఉందంటే అమెరికాలో ఉంది. మరి ప్రేమించి 5-6 ఏళ్ళు ప్రేమించి డేటింగ్ అని తిరిగి పార్టీలని ఫ్రెండ్షిప్ అని ఎక్స్చేంజ్ చేసుకొని అన్నీ చేసిన తర్వాత ఒకరినొకరు తెలుసుకున్న తర్వాత ఎందుకు విడాకులు? దర్ ఇస్ నో ఆన్సర్. అయితే ఇండియాలో అరేంజ్డ్ మ్యారేజెస్ ఎక్కువ, అంటే అప్పుడు చాలా ఎక్కువ, ఇప్పుడు కూడా ఓకే. అమెరికా అంత లవ్ మ్యారేజ్ మనకు లేవు, పెరిగాయి. ఇండియాలో అదృష్టవశాత్తు డైవర్స్ రేట్ ఈస్ పెరిగింది, కానీ అంత అమెరికా అంత కాదు. అమెరికాలో 1 in 2 మ్యారేజ్ గోస్ టు డైవర్స్, ఆల్మోస్ట్ 2 మ్యారేజ్లో ఒక డైవర్స్ డెఫినెట్, అది లెక్క. అది మన వాళ్ళలో అంత లేదు, తక్కువ. ఈ మధ్య పెరిగాయి. అంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళంతా లైఫ్ లాంగ్ కలిసి ఉంటారంటే కాదు, కానీ లవ్ మ్యారేజెస్లో డైవర్స్ రేట్ ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు మొదట్లో చూసినప్పుడు 70 mm ఈస్ట్మన్ కలర్లో ఉంటాయి పెళ్ళికి ముందరు. నువ్వు ఇంత గొప్ప అంటే నువ్వు అంతకంటే గొప్ప, అబ్బా నువ్వు చాలా అని అన్నీ ఉంటాయి. అంటే అప్పుడు ఏంటి, ఏదో కొద్దిసేపు కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. లైఫ్ మ్యారేజ్ ఎంటర్ అయిన తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకొని రియల్ థింగ్స్ బయటకు వచ్చేస్తాయి. వీడికి ఏదో ఉంటుంది, ఆమెకి ఏదో ఉంటుంది, రకరకాలుగా అన్నీ బయటపడతాయి. అప్పుడు 70 mm ఈస్ట్మన్ కలర్లో ఉండే సినిమా 35 mm బ్లాక్ అండ్ వైట్లోకి మారిపోతుంది. అసలు సినిమా చూస్తారు ఇప్పుడు. అప్పుడేమో ఆమె గురించి, అబ్బా నువ్వు దేవత, రంభ, ఊర్వశని వీడంటే, అబ్బా నువ్వు చాలా బాగున్నావు, బ్రహ్మాండంగా ఉన్నావు అని ఆమె పొగిడితే ఇలాంటివన్నీ జరిగిపోతాయి. పెళ్ళి అయిన తర్వాత ద రియాలిటీస్, లైఫ్ రియాలిటీస్ బయట, అంటే బాధ్యతలు. పొద్దున్న లేచిన కాఫీ పెట్టాలి, టిఫిన్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, అవసరమైతే అంట్లు తోమాలి, ఇండ్లు మెయింటైన్ చేసుకోవాలి. అంతకుముందు లేవు కదా రెస్పాన్స్. వీడికి కూడా అంతే, నన్ను షాపింగ్ తీసుకెళ్ళాలి, నాకు అది కొని శారీ కొనివ్వాలి, నాకు నగలు కొనివ్వాలి, అవన్నీ పెళ్లికి ముందు ఉండవు అంతగా. పెళ్లి బయటపడతాయి. తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు ఈమె అడ్జస్ట్ కాలేదు, వీళ్ళ పేరెంట్స్ వీళ్ళు అడ్జస్ట్, ఇట్లా. సో దీస్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అప్పుడు ఇంకా ఒకరికొకరు డిఫరెంట్ ఉద్యోగాలు చేసుకోవడం, ఇగో ప్రాబ్లమ్స్, ఇవన్నీ వస్తాయి. సంపాదన ఏంటి, నీ సంపాదన ఏంటి, నాకేం సంబంధం, నా సంపాదన నీకు సంబంధం లేదు. పెళ్లికి ముందు ఇలాంటివి ఉండవు కదా, అంతే. ఊరికే జస్ట్ టైం పాస్, ఎంజాయ్మెంట్ అండ్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడం, ఇలాంటివి ఉంటాయి సరదాలు. కాబట్టి ఇవన్నీ అందులో రెండేది పొసగని ఇద్దరు 2 different బ్యాక్గ్రౌండ్స్. వాడి బ్యాక్గ్రౌండ్ వేరు, ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ వేరు, అభిరుచులు కూడా వేరే ఉంటాయి, అభిరుచులు, మనస్తత్వాలు వేరే. ఈ అమ్మాయి ఏమో కొంచెం మొండితనం ఉండొచ్చు, డామినేటింగ్ ఉండొచ్చు, వాడేమో సెన్సిటివ్ ఉండొచ్చు, లేదా వాడు షార్ట్ టెంపర్డ్ ఉండొచ్చు, లేదా వాడు అనుమానించే మనస్తత్వం కావచ్చు. ఈ భార్యాభర్తల మధ్య విభిన్నమైన మనస్తత్వం ఉండటం అనేది అది కొత్త విషయం ఏం కాదు ఇండియా. కానీ గతంలో అడ్జస్ట్ అయిపోయేవారు. ఇప్పుడు ఎందుకంటే గతంలో పెళ్లి చేసిన తర్వాత ఒకవేళ ఆ భార్యకు నచ్చకపోయినా కానీ తల్లిదండ్రులు ఒప్పుకునే వాళ్ళు కాదు. నువ్వు చచ్చినా బతికినా ఆ ఇంట్లోనే ఉండాలనేవాళ్ళు. ఒకవేళ వస్తే కూడా వీళ్ళు పోషించలేరు. డైవర్స్ తీసుకొని వచ్చినా దే కాంట్ మెయింటైన్ హర్. అది ఒక ఇన్సల్ట్గా ఫీల్ అయ్యేవారు. కూతురు డైవర్స్ తీసుకుని ఇంటికి వచ్చినా కుటుంబానికి పెద్ద మచ్చ. ఇప్పుడు అలా కాదు, పేరెంట్స్ ఎంకరేజ్, అయ్యమ్మ వాడు సరిపోలేదా, వాడు ఇలా అంటున్నాడు, కమని వచ్చేసి మేము చూసుకుంటామని. రెండోది డైవర్స్ లాస్ కూడా చాలా ఈజీ. ఇంతకుముందు డైవర్స్ చేసుకోవడం అది పెద్ద ప్రయాస. ఇప్పుడు డైవర్స్ లాస్ మీరు అప్లై చేయండి, 3 నెలలు 6 నెలలు మీకు డైవర్స్ ఇచ్చేస్తుంది కోర్టు. అవును, మ్యూచువల్ కన్సెంట్ అయిపోయింది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు ఏంటి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా పెరిగింది ఇద్దరికి, అబ్బాయికి అమ్మాయికి. ఇంతకుముందు పెరుగుతుంది, ఇప్పుడు ఇంతకుముందు భార్య డైవర్స్ అయితే ఆమె ఎలా బతకాలి? ఇప్పుడు అలా కాదు, ఏంటి నువ్వేనా గొప్ప, నాకు జాబ్ ఉంది, నేను బతుకుతాను, నేను కాబట్టి ఇంకో పెళ్లి చేసుకుంటాను, ఏమైంది, డోంట్ కేర్. పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారు, మా అమ్మాయిదే కరెక్ట్ అని, ఈమె మా అబ్బాయిదే కరెక్ట్ అని వాళ్ళు. దీనివల్ల ఏమవుతుంటే ఈగోలు ఇవన్నీ రావడము, గొడవలు చేయడము, ఈ బ్రేకప్స్ ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి లవ్ మ్యారేజెస్ అమెరికాలో ఉన్నప్పుడు మరి జరగకూడదు, డైవర్స్లు అక్కడ కూడా ఎక్కువ ఉన్నాయి. మనకు అరేంజ్డ్ మ్యారేజ్ ఉన్నా మనకు తక్కువ. కానీ భవిష్యత్తులో మీరు అన్నట్టుగా లవ్ మ్యారేజ్ పెరుగుతాయి, డైవర్స్లు కూడా పెరుగుతాయి. మరి దానికి ఏం తరుణోపాయం? ఇంతకుముందు జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు మేము కూడా మా దాంట్లో ఇది కొత్తగా చేర్చాం, ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ అని. పెళ్ళైన తర్వాత గొడవపడి మా దగ్గరకు వచ్చే కొంతమంది వాళ్ళకి మెరిటల్ థెరపీ అని చేస్తాం, అడ్జస్ట్మెంట్ కాక. అది కూడా మేము చేస్తామండి. అంటే పెళ్ళి ఇద్దరు గొడవ పడుతున్నారు అంటే బిఫోర్ డైవర్స్ దే విల్ కమ్ టు అస్. ఇంకా నీతో నేను ఉండలేను బాబు అని ఆమె, నువ్వు నాకు పనికిరావని వీడు, అయినా ఒకసారి ట్రై చేద్దాం అనేవాళ్ళు మా దగ్గరికి చదువుకున్న వాళ్ళు కొంతమంది వస్తుంటారు. వాళ్ళు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి నీకు నచ్చని విషయాలు ఏంటమ్మా అని ఆమెను, నీకు నచ్చని అని చెప్పి ఒక లిస్ట్ ఇద్దరు ఏదో చేసి కొంత చాలా వరకు సర్దుబాటు చేస్తాం. అది మెరిటల్ థెరపీ, మెరిటల్ కౌన్సిలింగ్. ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ అని కొత్తగా వచ్చింది. అంటే పెళ్లికి ముందే వీళ్ళిద్దరికీ అడ్జస్ట్ అవుతారా లేదా,
వీళ్ళిద్దరికీ పొత్తు కుదురుతుందా లేదా అనేదానికి కొన్ని టెస్టులు, కొన్ని సైకలాజికల్ అసెస్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి అతనికి ఆమెకు అలాంటిది ఇప్పుడు కొత్తగా వస్తుంది. ముఖ్యంగా మెట్రోస్లో ఇలాంటి చోట్ల ఎక్కువగా ఉంది. ఇప్పుడు అందుకని జాతకాలు అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. ముహూర్తం చూసి బాగా బ్రహ్మాండంగా చేస్తారు, నెలకే విడిపోతున్నారు. కాబట్టి జాతకాలు ఓకే, మీకు నమ్మకం ఉంటే చేయించుకోండి, తప్పులేదు. కానీ దానికి తోడు ఒకసారి ఇలాంటి ఒపీనియన్ తీసుకుంటే ఈ అమ్మాయి మనస్తత్వానికి ఆ అబ్బాయి మనస్తత్వం రెండు టెస్ట్ చేసి వీళ్ళల్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటే దాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలనేది కూడా మా సబ్జెక్ట్లో ఒక భాగం. దాన్ని కూడా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది కూడా మేము చేస్తున్నాం.